మళ్లీ భగ్గమనబోతుందా? ఇరాన్ అమెరికా చర్చలు విఫలం కావడం ముడి చమురు మంటలను ఎగదోయబోతుందా? యుద్ధ జ్వాలలు మరోసారి ఇంధన సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయా? ముడి చమురు $150 టచ్ చేసే ప్రమాదముందా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో 2 వారాల తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందంపై నీళ్లు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మళ్లీ మొదలైంది. ఇరాన్ దారికి రాకపోవడంతో ఇజ్రాయెల్, అమెరికా మరోసారి భీకర దాడులకు దిగే అవకాశముందన్న అంచనాలు మొదలయ్యాయి. ఇరాన్లోని ముడి చమురు కేంద్రాలను ఈసారి టార్గెట్ చేస్తారని భావిస్తున్నారు. దాడులు మొదలైతే ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందించే అవకాశముంది. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల ఆయిల్ రిఫైనరీలే తమ లక్ష్యమని గతంలోనే ఇరాన్ చెప్పింది. ఇప్పుడు పూర్తిగా వాటిపై దాడులకు తెగబడొచ్చు. అదే జరిగితే మరోసారి ప్రపంచం ఇంధన సంక్షోభంలో కూరుకుపోతుంది. క్రూడ్ ధరలు భగ్గుమనటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే హార్మూజ్ను మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చర్చలతో కాస్త దిగివచ్చినా మళ్లీ మండే అవకాశం కనిపిస్తోంది. బాబ్ ఎల్ మాండేబ్ మార్గంలో కొంతమేర సౌదీ చమురు ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా యమన్లోని హూతీలు దాన్ని మూసేసే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ వాణిజ్యంలో దాని వాటా 10% వరకు ఉంది. అదే జరిగితే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $150 దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇరాన్ అమెరికా యుద్ధంతో ముడి చమురు $119 టచ్ చేసి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు చర్చలు విఫలం కావడంతో మళ్లీ ఆ స్థాయికి చేరొచ్చని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముంది. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర $70 కంటే తక్కువగా ఉంది. ఇక యుద్ధం మొదలయ్యాక $119 తాకింది. ఇప్పుడు చర్చల విఫలంతో $110 నుంచి $125కు చేరొచ్చు. అదే పరస్పరం ఇంధన వనరులను టార్గెట్ చేసుకుంటే మాత్రం $150 దాటేసే ప్రమాదము లేకపోలేదు. క్రూడ్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనకుండా అమెరికా, మిగిలిన సరఫరాదారులు చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా 3 నెలల పాటు 172 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మార్కెట్లలోకి విడుదల చేయనుంది. మిగిలిన ముడి చమురు సరఫరాదారులు కూడా 400 మిలియన్ బ్యారెళ్లను మార్కెట్లోకి పంపు చేయనున్నారు. నెలన్నరగా జరుగుతున్న యుద్ధంతో ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. చాలా దేశాలు ముడి చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ముడి చమురు వాణిజ్యంలో హార్మూజ్ వాటా 20%. అది ఆగిపోయింది. దీంతో ఎక్కడ క్రూడ్ దొరికితే అక్కడ ఎక్కువ ధరకైనా కొనాల్సిన పరిస్థితి నెలకొంది. జపాన్, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతిని పెంచింది. చైనా తన అవసరాల కోసం కెనడా వైపు చూస్తోంది. భారత్ ఏప్రిల్ మొదటి వారంలో వెనుజులా నుంచి 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. రష్యా నుంచి కూడా మనం క్రూడ్ ని కొనుగోలు చేస్తున్నాం. అయితే ధర మాత్రం భారీగా ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రారంభం కాకపోయినా ముడి చమురు ధరలు మాత్రం తగ్గే అవకాశం లేదు. హార్మూజ్ మీదుగా నౌకల రాకపోకలు సాగుతున్నా అవి యుద్ధానికి ముందు స్థాయిలో లేవు. రోజుకు 10 నుంచి 15 మాత్రమే వెళ్తున్నాయి. యుద్ధం ఆగిపోయినా పూర్తి స్థాయిలో రాకపోకలు మొదలవటానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించి కంపెనీలకు కొంత ఊరటిచ్చింది. అయితే ముడి చమురు అంతర్జాతీయంగా మండితే మాత్రం మన దగ్గర ధరలు పెంచక తప్పదు. లీటర్కు $5 వరకు పెంచాల్సి రావచ్చు. ముడి చమురు $1 పెరిగితే భారత్ పై ఏటా సుమారు 12,000 కోట్ల నుంచి 16,000 కోట్ల వరకు భారం పడుతోంది. దీంతో పాటు దేశీయంగా నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం 0.2 నుంచి 0.3% పెరుగుతుంది. ఇప్పటికే రూపాయి విలువ పడిపోవటం, ఇప్పుడు క్రూడ్ ధరల పెరుగుదలతో భారత ఖజానాకు డబుల్ షాక్ తగిలింది.